హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే పక్కా పల్లెటూరు స్టైల్లో ఏట మాంసం కూర అనమాట. అంటే మటన్ కర్రీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ అనేది మంచిగా గ్రేవీగా మంచి రుచిగా అలాగే తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను తీసుకుంటున్న మటన్ వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు కర్రీ కోసం వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసుకున్నాక ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ ఆనియన్స్ మధ్యలోపు ఏం చేద్దామంటే ఇందులో వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే నూరుకోవడానికి వెళ్దామండి. ఇక్కడ మనం మటన్ కర్రీ కొంచెం గ్రేవీగా రావాలనుకుంటున్నాం కదా, అలాగే ఎక్కువ మసాలా లేకుండా చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకునే మసాలాల కోసం అయితే రోట్లో కొంచెం గసగసాలను అయితే వేసుకోవాలండి. మనకి నాన్ వెజ్ కర్రీస్ అంటే నాటుకోడి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ వీటిల్లోకి గసగసాలు అనేవి చాలా టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో కంపల్సరీగా గసగసాలను అయితే వేసుకోవాలి. ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఒక 5-6 కొబ్బరి ముక్కలను అయితే వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇవి కూడా నలిగిపోయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కొబ్బరి ముక్కలు అనేవి మెత్తగా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ మనం ఏమి వేయట్లేదండి, జస్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం గసగసాలు అలాగే కొబ్బరి ముక్కలు. మనకి ఇవే కర్రీలో కొంచెం గ్రేవీని అయితే బాగా ఇస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా దంచేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి లోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేటప్పుడైతే మంచి సువాసన వస్తుందన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పొడి మసాలాని అయితే వేసుకోవాలి. పొడి మసాలా అంటే ఏం లేదండి, గరం మసాలా అన్నమాట. ఇలా వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన కర్రీ టేస్ట్కి సరిపడా కారం, పసుపు, ఉప్పునైతే వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఈ మటన్ని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువైందని చెప్పేసి కొంచెం కారాన్ని అయితే యాడ్ చేస్తామండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే కర్రీని మగ్గించుకోవాలి. ఇలా వాటర్ పోయకుండా ఫస్ట్ ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే మనకి మటన్ పీసెస్ అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఒకసారి మధ్యలో ఇలా మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ దాదాపుగా మగ్గిపోయినట్లే. మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కర్రీ ఉడకడానికి సరిపడా తగినట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసేసుకొని కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కర్రీని అయితే ఉడికించేసుకోవాలి. ఈ స్టైల్లో కనుక మీరు మటన్ కర్రీ చేశారంటే వైట్ రైస్లోకైనా పులావ్లోకైనా అలాగే ఉట్టిగా తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్రేవీగా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మెయిన్ ఇంకా మేమైతే బగారా రైస్ అయితే వండుకున్నాం అనమాట. అరిటాకులో రైస్ పెట్టేసుకుంటున్నాము, పక్కన మటన్ కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ఈ స్టైల్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.